హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ మిడ్ రేంజ్ మొబైల్ రీసెంట్లీ కొత్తగా లాంచ్ అయింది, అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఇక్కడ నా చేతిలో బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, పోకో M7 Pro 5G మొబైల్. ఇది 15,000 రూపీస్ లోపు, అంటే 14,999కి జబర్దస్త్ ఫీచర్స్ తోటి. డిస్ప్లే చాలా బాగుంది. ఇందులో సూపర్ బ్రైట్ AMOLED 120 Hz డిస్ప్లే ఉంది. ఇంకా డీటెయిల్గా అంటే అన్బాక్సింగ్ చేసి డెమో కూడా మీకు చూపించేస్తా. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, ఇంకా ప్రాసెసర్ కూడా ఓకేనే ఉంది. అంటే గేమింగ్కి వాడచ్చు, మీరు డే టు డే యూసేజ్కి కూడా వాడచ్చు. ఇంకా రియర్ కెమెరా సోనీ సెన్సర్ తోటి స్పెషల్ OIS EIS ఉన్న కెమెరా ఉంది, కాబట్టి మనం గ్రేట్ పిక్చర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని ఫీచర్స్ అండర్ 15,000 నాకు ఓకేనే అనిపించినాయి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. అట్లనే వీడియోకి లైక్ కొట్టిండ్రు కదా, ఎందుకంటే ఈ వీడియోకి ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాననేది తర్వాత చెప్తా. మస్తు మజా వస్తుంది వీడియో. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా పోకో M7 Pro 5G మొబైల్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మధ్య మిడ్ రేంజ్ మొబైల్స్ మస్తు కాంపిటీషన్ నడుస్తుంది. సిమిలర్ ప్రైస్ రేంజ్లో సిమిలర్ స్పెక్స్ తోటి మస్తు బ్రాండ్లు లాంచ్ చేస్తున్నాయి. మనం ఈరోజు పోకో M7 Pro 5G ఎలా ఉందో అన్బాక్స్ చేసి చూద్దాం. ఎల్లో బాక్స్ పైన పోకో బ్రాండింగ్ మేడ్ ఇన్ ఇండియా అని రాసి, మన దగ్గర ఉన్న వేరియంట్ 6/128GB. ఇందులో 8/256 కూడా అవైలబుల్ ఉంది. ఇది 14,999 లాంచ్ ప్రైస్. లావెండర్ ఫ్రాస్ట్ కలర్ మన దగ్గర ఉంది, గ్రే కలర్ అట్లా కూడా అవైలబుల్ ఉంది. 50 MP డ్యువల్ రియర్ కెమెరా, 45 watts ఫాస్ట్ ఛార్జ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, సోనీ LYT 600 OIS మెయిన్ కెమెరా, ఇంకా 120 Hz AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్, 5G ప్రాసెసర్, IP64, ఇంకా హైరేజ్ ఆడియో, షావమీ HyperOS తోటి వస్తుంది. ఇంకా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. స్పెక్స్ చూస్తే మస్తు అనిపిస్తుంది కదా, 15,000 లోపు 14,999 అంటే ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ఇది అన్బాక్సింగ్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎల్లో కలర్ ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది. ఇందులో మీకు ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకా లోపల కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి సాఫ్ట్ సిలికాన్ కేస్ వచ్చింది, బ్లాక్ కలర్ది, ట్రాన్స్పరెంట్ కాదు. ఇది రెగ్యులర్గా షామీ ఫోన్స్ తోటి వస్తుంది కదా, అలాంటి కేసే. మ్యాట్ ఫినిష్ ఉండేసి, ఫింగర్ ప్రింట్స్ ఏం పడవు, పోకో బ్రాండింగ్ ఉండే. కేస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను ఏస్ కూడా మీకు తర్వాత ఆ కేస్ పెట్టి కూడా చూపిస్తాను. ఇది మన మొబైల్ పోకో M7 Pro 5G. అంటే ప్రీవియస్ పోకో M6 Proకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే డిస్ప్లేలో, ఇంకా CPUలో, కెమెరాలో, ఛార్జర్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. పెద్ద ఛార్జర్ ఉంది సార్, 45 వాట్ది. Type-C కేబుల్ కూడా చూడొచ్చు. దాని 5110 mAh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి, ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి. ఇది మన మొబైల్. బాగానే ఉంది చేతిలో పట్టుకుంటే. లైట్ వెయిట్ ఉంది, 189 grams వెయిట్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. ఇంకా దాని థిక్నెస్ అది అని అంటే 7.99 mm థిక్నెస్ ఉండేసి, ఫ్లాట్ డిస్ప్లే 6.67 inches, 120 Hz AMOLED అంటే GOLED డిస్ప్లే అని చెప్పేసి మీకు చాలా బ్రైట్ డిస్ప్లే అది. ఇక్కడ పంచ్ హోల్ కూడా చూడొచ్చు. కెమెరా 20 MP సెల్ఫీ కెమెరా. ఆల్రెడీ దానిపైన స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టొచ్చింది. ఇంకా ఫ్లాట్ బాడీ, పాలికార్బోనేట్ బ్యాకే, ఇది ప్లాస్టిక్ బ్యాకే. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్, క్వాలిటీ పైన మాత్రం ఫుల్ బిజీ ఉంది. ఇక్కడ సెకండరీ మైక్, ఇంకా IR బ్లాస్టర్, ఇంకో స్పీకర్, 3.5 mm జాక్. ఇటు సైడ్ మళ్ళీ ఏమి లేదు. కింద మీకు ఒకసారి సిమ్ ట్రే కూడా తీసి చూపించేస్తాను. ఇందులో మీకు హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంది. 2 5G సిమ్స్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఒక 5G సిమ్, ఒక మైక్రో SD కార్డ్ వేసుకొని 1 TB వరకు ఇంకా మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా బాటంలో మీకు Type-C పోర్ట్ ఉంది, ఇంకా ప్రైమరీ మైక్, ఇంకోటి స్పీకర్ గ్రిల్. స్టీరియో స్పీకర్స్ కదా, మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. హైరేజ్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. బ్యాక్ ఇది లావెండర్ ఫ్రాస్ట్ కలర్, ఇంకోటి మీకు కొంచెం గ్రేయిష్ కలర్ ఒకటి ఉంది, ఇంకా కొంచెం బ్లాక్ టైప్లో ఒకటి ఉన్నట్టుంది. 3 కలర్స్ ఉన్నాయి. నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. మొత్తం మ్యాట్ ఫినిష్, అసలు ఫింగర్ ప్రింట్స్ పడవు. ఇక్కడ 5G అని రాసేసి, ఇక్కడ పోకో బ్రాండింగ్ చూడొచ్చు. హాఫ్ నుంచి ఒక ప్యాటర్న్ లాంటి డిజైన్ ఉండేసి, ఇక్కడ డ్యువల్ కెమెరా సెటప్ చూడొచ్చు. ఒకటి మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ లిటియా LYT 600 OIS ఇంకా EIS ఉన్న మెయిన్ కెమెరా, ఇంకా 2 MP డెప్త్ కెమెరా, ఇంకో LED ఫ్లాష్ ఉంది. ఓవరాల్ చేతిలో పట్టుకుంటే ఫీల్ అది బాగానే ఉంది. నేను ఇప్పుడు టెస్ట్ చేసి, ఈరోజే లాంచ్ కదా, నాకు ఈరోజే ఇది అందింది, అందుకే ఇమీడియట్ అన్బాక్సింగ్ చేస్తున్నా. సెటప్ చేసి నేను ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని కెమెరా శాంపుల్స్ తీసి, అట్లనే దాని డ్యువల్ స్టీరియో స్పీకర్స్ది, సౌండ్ అవుట్పుట్, డాల్బీ అట్మాస్ది, ఇంకా దాని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా కెమెరా క్వాలిటీ, అవన్నీ ఎట్లా ఉన్నాయో ఒక 1-2 hours చెక్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది పోకో M7 Pro 5G మొబైల్. నేను మొత్తం సెటప్ చేసి, నా ఫింగర్ ప్రింట్ వేసి, కొన్ని కెమెరా శాంపిల్స్, ఫొటోస్, ఇంకో వీడియో క్లిప్ అట్లా తీసాను. లాస్ట్లో పెడతాను, వీడియో మీరు చూసుకోండి. దాని ఫినిష్ అది బాగానే ఉంది. చేతిలో పట్టుకుంటే లైట్ వెయిట్ ఉండేసి, స్లీక్ డిజైన్ ఉంది. కంప్లీట్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బ్యాకే. ఫ్రంట్ మాత్రం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఇంకా ఇది మొత్తం మ్యాట్ ఫినిష్, డ్యువల్ టోన్ చూడొచ్చు. ఒక సైడ్ మ్యాట్ ఫినిష్ ఉండేసి, ఇంకో సైడ్ జస్ట్ ప్యాటర్న్ లాగా డిజైన్ ఉండేసి, డ్యువల్ కెమెరా సెటప్. ఇంకా పైన మీరు ఫీచర్స్ అన్నీ జబర్దస్త్ ఇచ్చిండు. 15,000
15,000 లోపు ఎవ్రీథింగ్ ఉన్నాయి, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మిడ్ రేంజ్ మొబైల్ అంటే నేను రికమెండ్ చేస్తా, బాగానే అనిపించింది నాకు. ఇది కవర్ వేస్తే కూడా లుక్స్ ఎట్లా అనిపించినాయి మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది కాకుండా ఇంకా 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు బెజల్స్ చూడొచ్చు, కంప్లీట్ బెజల్లెస్ అని చెప్పలేం కానీ థిన్ ఉన్నాయి బెజల్స్, కొంచెం చిన్న ఏరియాలో స్లైట్గా ఇట్లా పెద్దగా అనిపిస్తుంది. ఏదైనా వైట్ బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు చూపించేస్తాను. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ ఇంకా అక్యురసీ బాగుంది. ఇందులో ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా 5G 6 nm బేస్డ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. బెజల్స్ ఇక్కడ వైట్ ఏరియాలో మీకు క్లియర్గా కనపడతాయి. చిన్న ఏరియాలో జస్ట్ పెద్దగా ఉంది కానీ ఆ ప్రైస్కి అది ఓకే అని చెప్పొచ్చు. మస్తు డిస్ప్లే, మీకు 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండేసి స్క్రీన్ ప్రొటెక్టర్ ఆల్రెడీ పెట్టొచ్చింది. దాని పంచోల్, అది వ్యూయింగ్ యాంగిల్స్ అవన్నీ చూడొచ్చు. నోటిఫికేషన్స్ ప్యానల్, ఇంకా డిస్ప్లే ఇక్కడ బ్రైట్నెస్ అయితే నేను మ్యాక్స్ పెట్టాను, ఎందుకంటే నేను మొత్తం డోర్స్ విండోస్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. మధ్యాహ్నం టైంలో అన్బాక్స్ చేస్తున్నా కదా, మొత్తం డే లైట్ మొత్తం లోపలికి వచ్చేసింది. అయినా ఇంత మీకు ఎలాంటి బయట ఎండలో అయినా కానీ ఇబ్బంది ఉండదు. ఇంటర్ఫేస్ కూడా స్మూత్ ఉంది. షామీ HyperOS తోటి వస్తుంది, Android 14 తోటి. ఇంకా ఇది మీకు 2 years మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయని చెప్పారు. FM రేడియో ఉంది. కొన్ని బేకార్ యాప్స్ అవి ఉన్నాయి ఇందులో, అవి మీరు కావాల్స్తే తీసేయచ్చు, డిలీట్ చేసేయచ్చు. తెలుసు కదా మీకు షామీ మొబైల్స్ తోటి అది. ఇంకా యాప్ ఓపెనింగ్స్ క్లోజింగ్స్ కూడా బాగానే ఉన్నాయి, అంటే ఫాస్ట్, ఇంకా ఎలాంటి ల్యాగ్ అది యూఐలో కూడా ఇంటర్ఫేస్లో ఏం ఇబ్బంది లేదు. ఇది యాక్చువల్గా మీకు 120 Hz డిస్ప్లే కదా, మీకు మస్తు స్మూత్ అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ అది. ఇది GOLED డిస్ప్లే అని చెప్పేసి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇది మీకు వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా ఉంది, అంటే మీరు మీడియా వాచింగ్కి దానికి చాలా బాగుంటుంది. HDR10+, మీరు యూట్యూబ్లో కూడా HDR కంటెంట్ వాచ్ చేయొచ్చు. స్టోరేజ్ స్పేస్ అంటే 26.3 GB మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ అయిపోయింది 128 GBలో. మీరు 1 TB వరకు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది Android 14 వర్జన్ ఇక్కడ చూడొచ్చు. November 2024 సెక్యూరిటీ అప్డేట్, బాక్స్లోంచి తీయంగానే అప్డేట్ తీసుకుంది అది. 6+2 GB వర్చువల్ మెమరీ తోటి ర్యామ్, అది డీటెయిల్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఇంకా ఇందులో మీకు డిస్ప్లే సెట్టింగ్స్ కూడా ఒకసారి చూపించేస్తా. అడాప్టివ్ బ్రైట్నెస్, మీకు ఆటో బ్రైట్నెస్, అది మీకు ambient లైట్ సెన్సర్ ఉంది. ఇంకా సన్లైట్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు బయట వెలుతురులో కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా కలర్ స్కీమ్స్ అంటే మీకు వివిడ్, స్టాండర్డ్, సాచురేటెడ్ ఇవి ఉన్నాయి, కానీ వివిడ్ డిఫాల్ట్ పెట్టి వచ్చింది, అదే బాగుంది. ఇది కూడా ఏం అడ్జస్ట్ చేసే అవసరం లేదు, ఎట్లా ఉందో అట్లా వదిలిపెడితే ఓకేనే ఉంది. వైట్ బ్యాలెన్స్ ఓకే ఉంది, కలర్ కాంట్రాస్ట్, ఇంకా షార్ప్నెస్, డీటెయిల్ ఎవ్రీథింగ్ ఓకే. రిఫ్రెష్ రేట్ అయితే డిఫాల్ట్ రికమెండెడ్ ఉంది, అంటే 60 to 120 దానికి అవసరం పడ్డప్పుడు అదే స్విచ్ చేసుకుంటూ ఉంటుంది, అంటే బ్యాటరీ సేవ్ చేయడానికి. కానీ 120 పెట్టుకుంటే ఇంకా స్మూత్ ఉంటుంది, కానీ కొంచెం బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా బ్యాటరీ అంటే 5110 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జ్ ఉంది. హాఫ్ అన్ అవర్లో 60% వరకు అప్రాక్స్గా బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. 1 day ఈజీగా వస్తుంది ఒక నార్మల్ యూజర్కి. ఇంకా కెమెరా యాప్ అంటే తెలుసు కదా మీకు, అన్ని షామీ ఫోన్స్లో ఉన్నట్టే మీకు డాక్యుమెంట్స్ 50 MP. ఇందులో మీకు లిటియా సోనీ LYT600 OIS ఇంకా EIS ఉన్న కెమెరా, రియర్ మెయిన్ కెమెరా ఉంది కదా, దాని పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. పోర్ట్రేట్, నైట్ మోడ్, మోర్లో ప్రో, పానోరామా, స్లో మోషన్, 120 FPS వరకు షూట్ చేయొచ్చు. టైమ్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి మీకు. ఇంకా మీరు H264, H265లో షూట్ చేసుకోవచ్చు. ఇంకా ఆటో ఫ్రేమ్ రేట్ కూడా పెట్టుకోవచ్చు. ఆటో ఫ్రేమ్ రేట్ ఆఫ్ చేస్తేనే బెటర్, ఎందుకంటే నైట్ టైమ్ మీకు కొంచెం బ్లరీ వస్తుంది ఇమేజ్. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా మీకు చూపించేస్తాను. ఫోటోలో వచ్చేసి మీకు 1x 2x ఉంది, కానీ అది డిజిటల్ జూమ్. ఇంకోటి డెప్త్ సెన్సింగ్ 2 MP కెమెరా ఉంది పోర్ట్రేట్ మోడ్లో, మీకు బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కోసము. మీకు షటర్ ల్యాగ్ కూడా ఏం లేదు. కొన్ని ఇవి శాంపిల్స్ తీసాను కదా, ఇవి వీడియో లాస్ట్లో పెడతాను, మీరు చూసుకోండి. నాకైతే కెమెరా మస్తు నచ్చింది. ఇంకా యూట్యూబ్ వీడియో ప్లే చేసేసి దీని డ్యువల్ స్టీరియో స్పీకర్స్, ఎందుకంటే ఇందులో వాల్యూమ్ బూస్టర్ ఉంది, 300% వాల్యూమ్ వెళ్ళొచ్చు. దాని సౌండ్ ఇంకా డిస్ప్లే క్వాలిటీ చూడండి మీరు ఒకసారి. ఫ్రెండ్స్, నేను చెప్పిన కదా ఈ వీడియోకి ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాననేది. ఈ వీడియోకి ఏంటంటే ఇంకా నేను అవి ఎందుకు ఇక ఇదే మొబైల్ ఇచ్చేద్దాం అన్నట్టు నేను అనుకున్నా. ఇది పోకో M7 Pro 5G మొబైల్, కానీ ఈ వీడియోకి 10,000 లైక్లు దాటాలి. దాటిన తర్వాత ఎవరినో ఒక మన సబ్స్క్రైబర్ని ర్యాండమ్గా పిక్ చేసేసి ఈ మొబైల్ ఇచ్చేస్తాం. మస్తు జబర్దస్త్ అనిపించింది నాకు ఆ ప్రైస్ రేంజ్లో. మీరేమంటారు ఫ్రెండ్స్? లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. 6.67 ఇంచెస్ది 120 హెర్ట్జ్ GOLED డిస్ప్లే, అది కూడా 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. మీరు వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది, మీరు HDR+ ఉంది సపోర్ట్, కాబట్టి డాల్బీ విజన్ ఒకటి లేదు. మీరు మొత్తం ఆన్లైన్ కంటెంట్ HDRది కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పిక్చర్స్ అంటే ఇది నేను డే లైట్లో తీసిన పిక్చర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఆ ప్రైస్ రేంజ్కి కెమెరా క్వాలిటీ బాగుంది. ఫొటోస్ అవి అక్యురేట్, వైట్ బ్యాలెన్స్ అక్యురేట్, ఫోకసింగ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగుంది. ఇవన్నీ డే లైట్లో తీసినాయి, ఇది లో లైట్లో తీసింది. ఇంకా లో లైట్లో కూడా ఇది తీసిన. ఇంకా ఫ్రంట్ సెల్ఫీ కెమెరాది కూడా రియర్ కెమెరా కంపారిజన్ ఇక్కడ చూసుకోండి. కొంచెం కలర్ సాచురేషన్ ఇంకో 5% ఎక్కువ ఉంటే జబర్దస్త్ ఉండేది. ఇంకా వీడియో అంటే ఫ్రంట్ బ్యాక్ ఫుల్ HD 30pలో షూట్ చేస్తుంది. కెమెరా వీడియోకి అంత అంటే ఓకే అని చెప్పొచ్చు, కానీ ఫొటోస్ మాత్రం సూపర్ ఉన్నాయి. అయితే ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన పోకో M7 Pro 5G 14,999కి నాకైతే ఓకే అనిపించింది. మీరు చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఇంకా వీడియోని లైక్ చేసిండ్రు కదా, చేయకపోతే చేసేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. రేపు ఇంకో ప్రోడక్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.